నేను మొదటి సినిమా నుంచి ఇప్పటిదాకా జానీ సినిమా నేను చేసినప్పుడు అది ఫెయిల్ అయితే, ఆ సినిమా ఫ్లాప్ అయితే ఎలా ఉంది అంటే ఆ రోజు నా పరిస్థితి, వరుసగా హిట్లు కొట్టి కూడా ఒక్క సినిమా ఫ్లాప్ అయితే అందరూ మీరు వదలలేదు. నేను మీ గురించి ఎప్పుడు మాట్లాడు. హాయ్ ఫ్రెండ్స్, సార్ పవన్ కళ్యాణ్ గారు, మీరు జానీ సినిమా ఫ్లాప్ అయింది అన్నారు కదా. ఫ్లాప్ కాలేదు సార్, సూపర్ డూపర్ హిట్. మరి ప్రజలకు ఎందుకు నచ్చలేదో తెలియదు. ఎందుకంటే జానీ సినిమా మంచి ఫ్యామిలీ స్టోరీ. భార్యకి క్యాన్సర్ వచ్చినప్పుడు అది ఎలా స్టోరీ మీకు తెలిసిన కరాటీ మార్షల్ ఆర్ట్స్ దీంతోనే అసలు దాంతోనే ఆ భార్యను ఎలా కాపాడాలో అనేది ఆ రోజుల్లోనే మీరు చూపించారు. మామూలుగా లేదు సార్. సినిమా చాలా హిట్ సినిమా. నాకైతే మరి ప్రజలకు ఎందుకు నచ్చిందో నచ్చలేదో తెలియదు, కానీ కొంతమందికి ఆ సినిమా మాత్రం సూపర్ హిట్. తర్వాత నా రాజు గాకురమ అన్నయ్య మూవీ నుంచి పాట, అది మామూలు పాట కాదు సార్. అది అన్ని మతాలు కలుపుకొని పోవాలని ఆ రోజుల్లోనే మీరు చెప్పారు. తర్వాత మీరు సారా తాగొద్దురా అన్న సచ్చి ఊరుకుంటారా అన్న నీ సాంగ్, అది కూడా మందుబాబులకి మంచి మెసేజ్. అది మామూలు మెసేజ్ కాదు సార్. అది మార్షల్ ఆర్ట్ నేర్చుకోవడానికి అన్నిటికీ కరాటీ మంచి మంచి మెసేజ్ మూవీ. అది ఫ్లాప్ చేసిరు అంతే. ప్రజలకి అవగాహన లేక అది ఎలా ఇచ్చేయాలి, ఫ్యామిలీ మంచి స్టోరీ, ఒక ఫ్యామిలీ కష్టం వస్తే ఎలా పోరాడాలి మీకు తెలిసిన కరాటీ విద్యతోనే అలా మీరు వెళ్ళి ఆ విదేశాలకు వెళ్ళి అలాంటి ఫైట్ సీను ఇప్పుడు వరకు ఏ తెలుగు మూవీలో ఎక్కడ లేదు. ఇంతవరకు 30 సంవత్సరాల చరిత్రలోనే అలాంటి ఫైట్ సీన్స్ ఏ సినిమాలో లేదు. అంత మంచిగా మీరు ఫైట్ సీన్ అంత దీనిగా పెట్టారు సార్. అంత బాగుంటుంది ఆ ఫైట్ సీను. ఆ సినిమా క్వాలిటీ 4K క్వాలిటీ. ఆ సినిమా చూస్తే ఇప్పుడు బాహుబలి, ఆర్ఆర్ మూవీ పనికిరావు, అంత క్వాలిటీతో ఉంటుంది. 4Kలో చూస్తే, హెచ్డీలో చూస్తే అంత బాగుంటుంది సార్ ఆ మూవీ. ఇక ఎందుకు ఫ్లాప్ అయిందో ఈ జనాలకి ఎందుకు అర్థం కాలేదు తెలియదు. ప్రతి విద్యార్థి కూడా ప్రతి ఒక్క మనిషి వాళ్ళ ఇంటి కోసం పోరాడతాడు. డ్యూటీకి వెళ్ళి ఏదో పని, వాళ్ళకి తగ్గట్టు పని. ఇప్పుడు నేనున్నాను, ఆర్ట్ వేస్తాను, పెయింట్ వేస్తాను, నా ఫ్యామిలీకి పోషించడానికి నా పని చేసి, నా ఏదో సమస్య వచ్చింది అనుకో, నీ అప్పో చేసి నేను ఎలాగో చేసి నా ఫ్యామిలీని కాపాడుకుంటా. అదే స్టోరీ. చాలా సినిమా జానీ సినిమా మాత్రం వేరే వాళ్ళకి ఫ్లాప్ అని అంటారు, కానీ ఆ క్వాలిటీ కానీ ఆ ఫైట్స్ సీన్స్ కానీ తర్వాత ఆడ కొంతమందికి నేర్చుకునే ఇది, దాంట్లో హిందూయిజాన్ని కలుపుకొని వెళ్ళే ఇది ఆ రోజుల్లోనే మీరు చూపించారు. అది బాగుంది. తర్వాత ఈ మనకి అదేమంటారు దాన్ని, మనకి ఉంది, ఆ హిందూయిజాన్ని కలిపేసి వెళ్ళింది. తర్వాత మందుబాబులకి మెసేజ్, మంచి మెసేజ్ ఉంది. ఎంఎస్ నారాయణతోని నువ్వు సారా తాగొద్దురన్నా సచ్చి ఊరుకుంటావురన్నా, లేకపోతే టీడింగు డిండనా అనేసి ఆ సాంగ్ అప్పుడులోనే ఆ మెసేజ్. అది చూసి చాలామంది మారినాం సార్. నేను కూడా మందు తాగుతా, నేను కూడా ఆ పాట వినేసి నేను కూడా మారినా. ఇవన్నీ ఉన్నాయి సార్. తర్వాత ఏంది కరాటీ మార్షల్ ఆర్ట్ మీ ఆ మూవీ చూసి కూడా మేము కూడా అక్కడక్కడ ఏవో చూసుకొని చిన్న బిట్లు నేర్చుకున్నాం మేము కూడా. అలా మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. ఫ్లాప్ అన్నారు, కానీ ఆ సినిమా ఫ్లాప్ కాదు సార్. అది హిట్, సూపర్ డూపర్ హిట్. ఇప్పుడు మీరు రిలీజ్ చేయండి ఆ సినిమా, దాని దమ్మేందో తెలుసు. 30 సంవత్సరాల కిందనే ఆ సినిమా అంత క్వాలిటీగా మీరు తీశారు సార్. 4Kలో ఇప్పుడు టీవీలో వచ్చినా సరే, ఎక్కడైనా మేము యూట్యూబ్లో ఏడైనా చూస్తే ఆ 4K సౌండ్ సిస్టమ్, ఆ మ్యూజిక్ సౌండ్ సిస్టమ్ చూస్తే ఆ లాస్ట్ ఫైట్లో ఆ తవ్వాలు పడుతుంటే టంటన్ మా వస్తుంది. ఆ మ్యూజిక్ ఎంత క్లారిటీ మ్యూజిక్ సార్. అది సూపర్ డూపర్ హిట్ సార్. నాకైతే హిట్. మరి వేరే వాళ్ళకేమో అది తెలియదు, కానీ ఆ సినిమా వల్ల నా జీవితమే మారింది. చాలా నేర్చుకున్నాం ఆ సినిమాతో, మెసేజ్తోనే. ఇప్పుడు ఇది కూడా అంతే కదా సార్. ఇప్పుడు వీరమల్లుకి ఆ సినిమాకి పెద్ద తేడా లేదు. అది ఫ్యామిలీ కోసము ఎలాగే పోరాడాలనేది పోయింది. ఇదేముంది, అక్కడ కూడా హిందూయిజం ఎలా కలుపుకొని పోవాలని ఉంది. ఇక్కడ కూడా అన్ని మతాలతో కలిపి హిందూయిజాన్ని పోరాడడానికి ఇక్కడ కూడా కోహినూర్ డైమండ్ తేడానికి వెళ్ళినారు, అంతే తేడా. అక్కడ ఫ్యామిలీకి సమస్య వచ్చినప్పుడు, భార్య కష్టం వచ్చినప్పుడు అది ఎలా తీర్చాలి, మీకున్న విద్యతోని అది ఎలా అనేసి వీరోచితంగా పోరాడి
చేశారు అది, కానీ సినిమా ఫ్లాప్ కాదు సార్. అది రియల్ స్టోరీ అది. ఆ క్వాలిటీ కానీ, ఆ 4K కానీ, ఆ సౌండ్ సిస్టమ్ కానీ ఇప్పుడు ఏ సినిమాలో లేవు సార్. ఇప్పుడు ఆ సినిమా ఒక్కొక్కసారి టీవీలో కానీ దాని యూట్యూబ్లో చూసి ఇయర్ ఫోన్ పెట్టి చూస్తే ఆ సౌండ్ ఎఫెక్ట్లకి అంత దీనిగా కనిపిస్తుంది. ఆ సినిమా అంత అనిపిస్తుంది. కానీ ఆ సినిమా ఎందుకు ఫ్లాప్ చేసిరో, అది ఎందుకు హిట్ కాలేదో జనాలకే అర్థం అవ్వాలి. అది ఇప్పుడు కానీ రిలీజ్ చేస్తే జానీ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఆ సౌండ్ క్వాలిటీకి, ఆ 4K క్వాలిటీకి, ఆ ఫైట్లు ఇప్పుడు వరకు ఏ సినిమాలో లేవు. ఇన్ని సినిమాలు చూస్తున్నాం మేము. అంత కష్టపడి చేశారు సార్ మీరు. ఆ సినిమా చాలా బాగుంది సార్. సినిమా అది ఎందుకు ఫ్లాప్ అయింది, జనాలకి ఎక్కలేదు సార్. ఇప్పుడు ఏవో అడ్డగోలు సినిమాలన్నీ ఎక్కుతాయి కానీ మంచి సినిమాలు ఎక్కవు. మంచి మెసేజ్ ఉన్న సినిమాలు ఎవ్వరు జనాలకి ఎక్కవు. అది ఎందుకంటే నేను ఫ్లాప్ అయింది ఆ వీడియో ఫంక్షన్లో చూసి ఫ్లాప్ అయింది నా బాధ. ఆ సినిమాతో నేను ఎంత మారాననేది జనాలతో పంచుకుందాం అనేసి ఈ వీడియో నేను అప్లోడ్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఆ సినిమా మంచి సినిమా, అది మంచి మెసేజ్ ఉన్న సినిమా. అది కావాలంటే మీరు ఇంకోసారి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మీరు ఇయర్ ఫోన్ పెట్టుకొని చూడండి యూట్యూబ్లో. 4K క్వాలిటీ, ఆ సౌండ్ సిస్టమ్ చూడండి. ఆ సౌండ్ సిస్టమ్ ఇప్పుడు వరకు ఎక్కడ లేదు ఆ సినిమాలో. ఇంత వచ్చే సినిమాలో ఎక్కడ లేదు సౌండ్ సిస్టమ్. మొన్న అంటే ఈ హీరమల్ మూవీకి అయితే సౌండ్ సిస్టమ్ అదిరిపోయింది. కానీ అది డిఫరెంట్ సౌండ్ సిస్టమ్. ఆ సౌండ్ వింటేనే గూస్ బాంబ్స్ వస్తాయి. అలా ఉంటుంది సినిమా. నచ్చలేదు అంతే. ఎందుకు నచ్చలేదు ఏమో కానీ ఆ సినిమా వల్ల చాలామంది మారారు. నాలాంటి ఎగ్జాంపుల్ నేనే. ఓకేనా ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా.